ప్రభుత్వం తను చేసే పనులకు తను బాధ్యత తీసుకోవాలి. జస్ట్ రాజీనామా చేస్తే సరిపోతుందా? ఆయన రాజీనామా చేయాలి. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోట్ల దాకా పరిహారం ఇవ్వాలి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్లో వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి ఉన్నటువంటి సంకోచము, భయం అనేది జూలై 20తో పోయింది. నిజంగానే అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈ సీజేపీ ప్రొటెస్ట్ అనేది నిజంగా భయం కలిగించిందని అనుకోవచ్చా సార్? అదే ఈ భయం ఇందువల్ల కలుగుతుంది. అంటే ఈ యొక్క ప్రొటెస్ట్ వల్ల, ఈ యొక్క ప్రదర్శన వల్ల కాదు, ఇది రేపొద్దున అనేక ప్రొటెస్టులకు, అనేక విషయాలకు దారితీస్తుంది. సీజేపీ పార్టీ చేపట్టినటువంటి ఈ ఆందోళన వెనుక ఆపు కానీ కాంగ్రెస్ కానీ ఉన్నాయని ఒక విమర్శ ఉంది సార్. సీజేపీ వచ్చినప్పుడు, ప్రొటెస్ట్ మొదలైనప్పుడు అందరూ కూడా దాన్ని కొంచెం అనుమానంగా చూసిన మాట నిజమే. ఏదన్నా ఒక విషయం జరగగానే వాళ్ళు ఏం చెప్తున్నారని కాకుండా దాని వెనక ఎవరు ఉన్నారని ఆలోచించడం మనకు అలవాటైపోయింది. సీజేపీ అనేది రాజకీయ పార్టీగా మారితే మద్దతు లభిస్తుందా సార్? ఇప్పుడు సీజేపీకి కనిపిస్తున్న మద్దతు సీజేపీ కాదు, వాళ్ళు రేజ్ చేసిన ఇష్యూకి. సార్, న్యాయ వ్యవస్థ పార్టీల కోసం పనిచేస్తుందా లేదంటే ప్రజల కోసం? 2014 నుంచి కూడా గమనిస్తే న్యాయ వ్యవస్థలో వచ్చిన మార్పు, ఒకళ్ళు కొంతమంది ఏమో ఏమీ చేయలేకపోయారు, కొంతమంది లొంగిపోయారు. ఇప్పుడేమో పూర్తిగా ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తే మనం అట్లాగే ఉండాలి. సార్, నీట్ పేపర్ లీక్తో పాటు ఈ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, యూత్, వీటన్నిటి మీద కూడా మెల్లిమెల్లిగా మన ప్రశ్నించే అవకాశాలు ఉంటుందా సార్? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అది మీకు కనిపిస్తుంది అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్న, పిల్లలు మాట్లాడుతున్న పద్ధతి. భవిష్యత్తులో అంటే ఇంకొన్ని రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ని మనం రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు. ఆయన ప్రత్యేకంగా ఆయన దగ్గరుండి నీట్ పేపర్ ఏమీ లీక్ చేయలేదు, కానీ నీట్ పేపర్ లాంటివి జరగకుండా ఉండే బాధ్యతలో, చూసే బాధ్యతలో ఉన్నాడు ఆయన. అవును సార్. బీజేపీ పత్రం మెల్లిగా స్టార్ట్ అయింది అనుకోవచ్చా సార్? అంటే 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనం దీన్ని చూసి బీజేపీ బలహీనపడింది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నిరసనలతో సమస్యలు పరిష్కారం అవుతాయా సార్? ప్రతి ఆకాంక్ష ఒక వ్యక్తీకరణ కోరుకుంటుంది, ఆ వ్యక్తీకరణ దానంతదే నాయకత్వాన్ని నిర్మించుకుంటుంది. ఈ పరిణామాలు ఏమైనా భవిష్యత్తులో అంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కి ఏమైనా కొంత ఊతం ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? వీళ్ళు బలపడితే తమ పరిస్థితి ఏమిటి అనే ఒక ఆలోచన కావచ్చు. కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం దాకా ఈ ఉద్యమాన్ని ఇగ్నోర్ చేసింది. దేశంలో ఎన్నో ఉద్యమాలకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఉద్యమంలో, అంటే సీజేపీ చేపడుతున్నటువంటి ఈ ఉద్యమంలో దానికి సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉన్నాయి, కానీ ఈ పార్టీల యొక్క డైరెక్ట్గా అంటే ప్రత్యక్ష ప్రమేయం ఎక్కడా కనిపించడం లేదు, చాలా తక్కువ కనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ జెండాలు తీసుకుని అక్కడ కనిపించారు, అనుబంధంగా ఉన్నారు తప్ప దాంట్లో కలిసిపోయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు కూడా. బీజేపీ తక్షణంగా చేపట్టే చర్యలు ఏవైతే బాగుంటాయి? ప్రభుత్వం పట్టింపులకు పోకూడదు. ఇదే వాళ్ళేం వ్యక్తులు కాదు, వ్యక్తిగత వైరం కాదు ఇది. హలో, వెల్కమ్ టు 3 TV. అయితే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి చలో పార్లమెంట్ ఆందోళన చాలా ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసుల లాఠీ చార్జ్, అట్లాగే టీఆర్ గ్యాస్ వదలడం, విద్యార్థులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. దాని తర్వాత ఈ ఆందోళన తర్వాత నిన్న ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు అయితే సడన్గా ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ మోదీ గారి ఇంటి ముట్టడికైతే వాళ్ళు ప్రయత్నం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని మళ్ళీ వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు మనతో పంచుకోవడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె శ్రీనివాసరావు గారు. హలో సార్. సార్, అయితే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ ఆందోళన నీట్ పేపర్ లీక్పై ఎలా చూడాలి? నిజంగా యువతలో ఆందోళన ఉందా లేదంటే ఏదైనా రాజకీయ పార్టీల ప్రమేయం ఉందనుకోవచ్చు దీన్ని? అదే నీట్ పేపర్ లీకేజ్ నుంచి ఇదంతా మొదలైంది. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ పరీక్ష జరిగింది, విద్యార్థులు సెలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఇంకా ఆ ఇష్యూ మీద ఎందుకు ఈ ఆందోళన కొనసాగటం, దీనికి రిలవెన్స్ లేదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నీట్ పరీక్ష లీక్ అనేది ఒక ఉదాహరణ మాత్రమే, ఒక నమూనా మాత్రమే. వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం తను చేసే పనులకు తను బాధ్యత తీసుకోవాలి. తను పొరపాట్లు చేస్తే ఎట్లయితే తను ఏదైనా మంచి పనులు చేస్తే దానికి క్రెడిట్ తీసుకుంటుందో, తను ఎక్కడన్నా ఫెయిల్యూర్ ఉంటే ఆ ఫెయిల్యూర్కి బాధ్యత తీసుకోవాలి. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. ఒక ఫెయిల్యూర్ జరిగి దానివల్ల చాలా నష్టం జరిగి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా మౌనంగా ఉండి ఏమీ జరగలేదు అన్నట్టుగా ఆ బాధ్యత చూసే వ్యక్తిని అదే పదవిలో ఉంచుతూ ఉండటం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. ఎవరైనా సరే వాళ్ళు చేసిన పనికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి.
అంటే దీనికి ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన దానికి నైతిక బాధ్యత తీసుకోవాలి. ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే వెంటనే రిజైన్ చేశారు. మొదట్లో 60s, 70s ఆయా శాఖల మంత్రులు వాటికి నైతిక బాధ్యత తీసుకునేవాళ్ళు. కాబట్టి అటువంటి అకౌంటబిలిటీని కోరుతూ ఉన్న ఉద్యమం ఇది. కాబట్టి నీట్ పరీక్ష అనేది ఒక రెఫరెన్స్, ఒక సందర్భం. ఈ సందర్భంలో ఈ ఉద్యమం మొదలైంది. వీళ్ళందరూ కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న బాధ్యతారాహిత్యానికి నిరసనగా ఇంతమంది వచ్చారు. అది కాబట్టి అది ఆ పరీక్ష అయిపోయి ఉండొచ్చు, మళ్ళీ కొత్త పరీక్ష అయిపోయి ఉండొచ్చు, రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు. కానీ మళ్ళీ ఆ చనిపోయిన 14 మందో 15 మందో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏంటి న్యాయం? వాళ్ళకి న్యాయం జరగడం అంటే వాళ్ళకి ఏదో పరిహారం ఇవ్వడం అంత మాత్రమే కాదు. ప్రజలలో ఒక తప్పు జరిగిన ప్రభుత్వం నుంచి ఒక తప్పు జరిగినప్పుడు ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకుంటుంది, ఆ తప్పుకు బాధ్యత తీసుకుంటుంది, ఆ తప్పుకు కారణమైన వాళ్ళని శిక్షిస్తుంది అనే నమ్మకం ప్రజల్లో కలగాలి. అప్పుడు అది ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీ అనేది చాలా ముఖ్యమైన వాల్యూ. వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది అకౌంటబిలిటీ. అంటే సార్ లైక్ సిజేపీ ప్రధాన డిమాండ్ ఏముంది అని అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. జస్ట్ రాజీనామా చేస్తే సరిపోతుందా ఏంటి అసలు? ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళు సెట్ ఆఫ్ డిమాండ్స్ పెట్టారు కదా, దాంట్లో ఏంటంటే ఆయన రాజీనామా చేయాలి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి దాకా పరిహారం ఇవ్వాలి, తర్వాత ఆ పరీక్షా వ్యవస్థ పద్ధతి సిస్టమ్ అంతా సంస్కరించాలి. అది అటువంటి డిమాండ్స్ కొన్ని పెట్టారు వాళ్ళు. అంటే ఇది ఈ యొక్క ఇష్యూకి సంబంధించిన ఆందోళన అయితే ఇది బహుశా ఏదో రకంగా ముగిసిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం కానీ పరిశీలకులు కానీ అందరూ భావిస్తుంది ఏంటంటే, ప్రభుత్వం కూడా భయపడుతుంది ఏంటంటే, ఇది ఇక్కడితో ఆగదు. ఇట్లా జనం ప్రొటెస్ట్ చేయడం అనేది ఇక ముందు ముందు అనేక విషయాలు ప్రభుత్వాల్లో వైఫల్యాలు లేకుండా ఉండవు, ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకుండా ఉండదు. ఇంతకుముందు ఏంటి, ప్రభుత్వం తీసుకున్నా కానీ ప్రొటెస్ట్ చేయడానికి జనం సంకోచించారు. నిన్న ఒక పత్రిక వాళ్ళు రాశారు, July 20th ఏంటంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్లో వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి ఉన్నటువంటి సంకోచము, భయం అనేది July 20తో పోయింది. ఓకే, కాబట్టి రావచ్చు, మాట్లాడవచ్చు, మనం పద్ధతి ప్రకారం ప్రొటెస్ట్ చేస్తే దానికి ఫలితం ఉంటుంది అనే ఒక నమ్మకం ఈ యంగ్ జనరేషన్ పీపుల్లో వచ్చింది. ఈ రావటం అనేది అధికారంలో ఉన్నవాళ్ళు సహజంగానే భయం కలిగిస్తుంది. నిజంగానే అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈ సిజేపీ ప్రొటెస్ట్ అనేది నిజంగా భయం కలిగించిందని అనుకోవచ్చా సార్? అదే, ఈ భయం ఎందువల్ల కలుగుతుందని అంటే ఈ యొక్క ప్రొటెస్ట్ వల్ల, ఈ యొక్క ప్రదర్శన వల్ల కాదు. ఇది రేపొద్దున అనేక ప్రొటెస్టులకు, అనేక విషయాలకు దారితీస్తుంది. ఇంతకుముందు కూడా జరిగినాయి, మోడీ హయాంలో జరగలేదని కాదు. రైతులే వచ్చి చాలా కాలం, సంవత్సరం పాటు ఢిల్లీలో భిక్షాటన వేశారు, అక్కడే కూర్చొని అక్కడే ఉండి చేశారు. చివరికి వాళ్ళు సాధించుకొని వెళ్ళారు. ఇప్పుడు సిజేపీతో పాటు వాళ్ళు రైతులు కూడా వస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు ఉన్నారు. అమెరికాతో మనం చేసుకున్న ఒప్పందం అనేది మన భారతదేశ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి చాలా నష్టకరం. దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పంజాబ్ నుంచి వేలాది మంది వస్తున్నారు ఢిల్లీకి. కాబట్టి అంటే ఇది ఇంతకాలము ప్రభుత్వం అంతా సజావుగా ఉంది, అంతా సక్రమంగా ఉంది కాబట్టి నిశ్శబ్దం కానీ ప్రశాంతత కానీ లేదు. చేయగలుగుతామో లేదో, చేస్తే ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో, ప్రభుత్వం తీవ్రంగా ఉంది, నిర్బంధం విధిస్తుంది, అరెస్ట్ చేస్తుంది, కేసులు పెడుతుంది, ఇటువంటి భయాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ భయాల నుంచి ప్రజలు దాన్ని అధిగమించి రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే కేసులు పెట్టదని కాదు ఇప్పుడు, కానీ దాన్ని అయినా సిద్ధపడదామనే పద్ధతిలో వస్తున్నారు. యంగ్ పీపుల్ వస్తున్నారు. వాళ్ళు కేవలం విద్యాశాఖ మంత్రి రాజీనామా గురించే మాట్లాడలేదు. నువ్వు దేశంలో మతతత్వ రాజకీయాలు చేస్తున్నావు, హిందూ ముస్లిం రాజకీయాలు చేస్తున్నావు, మమ్మల్ని విడదీస్తున్నావు, నువ్వు పట్టించుకోవట్లేదు, నువ్వు ఎప్పుడు విదేశాల్లో ఉంటున్నావు, స్వదేశంలో ఉండట్లేదు. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కాబట్టి చూడటానికి ఒక విషయం మీద కనిపిస్తుంది, అది మొత్తంగా ప్రభుత్వం మీద ఒక ప్రజాస్వామికమైన రెసిస్టెన్స్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు కానీ అనుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అందుకే భయపడుతుంది అనిపిస్తుంది. సార్, అట్లాగే సిజేపీ పార్టీ చేపట్టినటువంటి ఈ ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఆప్ కానీ కాంగ్రెస్ కానీ ఉన్నాయని ఒక విమర్శ ఉంది సార్ చాలామంది నుండి. అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలి? నిజంగా ఈ సిజేపీ పార్టీ వెనుక రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? సిజేపీ వచ్చినప్పుడు, ప్రొటెస్ట్ మొదలైనప్పుడు అందరూ కూడా దాన్ని కొంచెం అనుమానంగా చూసిన మాట నిజమే.
అనుమానంగా చుట్టూ ఎవరు వీళ్ళు, అకస్మాత్తుగా ఓవర్ నైట్ సోషల్ మీడియాలో వచ్చింది ఈ పార్టీ, ఎస్ ఎందుకు ఇంతమంది అతనికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వాళ్ళంతా ఉన్నారు, ఎవరైనా ఉన్నారని. ఏదన్నా ఒక విషయం జరగగానే వెనక వాళ్ళు ఏం చెప్తున్నారని కాకుండా దాని వెనక ఎవరు ఉన్నారని ఆలోచించడం మనకు అలవాటైపోయింది. చాలామంది మీరు చెప్పిన వాళ్ళే కాదు, చైనా వాళ్ళు వెనక ఉన్నారు, అమెరికా వాళ్ళు వెనక ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు వెనక ఉన్నారు, అవును సార్. ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు రేజ్ చేసిన ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూ జెన్యూనా కాదా, ఆ ఇష్యూతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి దాన్ని మంచి చెడ్డలు చెప్పాలి. కానీ దాని వెనక ఎవరు ఉన్నారన్న దాన్ని బట్టి ఎట్లా చెప్తాం కదా. మనం ఒక పేపర్ లీక్ అయింది, ఇంత దేశవ్యాప్తంగా ఉన్న ఇంతకుముందు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో పరీక్షలు ఉండేవి, ఒకే దేశం ఒకే పరీక్ష అన్నావు, బట్టి పరీక్షలు పెట్టి ఆ పరీక్షలు సక్రమంగా నిర్వహించట్లేదు, బాధ్యతారహితంగా అన్ని చోట్ల అవినీతి ఉంది. నువ్వు స్వయంగా ఏ ఉద్యమం ద్వారా నువ్వు అధికారంలోకి వచ్చావో ఆ రామ జన్మభూమికి సంబంధించిన ప్లేస్లోనే అవినీతి జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమి అంటే వాళ్ళకి ఏం జరిగినా పర్వాలేదు, మమ్మల్ని ఏమీ అనరు అనేటువంటి ఒక తెగింపు అనేది ప్రభుత్వ వర్గాల్లో వస్తే అది ప్రజలు ఎంతో కాలం దాన్ని టాలరేట్ చేయరు కదా. అట్లా కాదు, మేము మాట్లాడతామని చెప్పాలి కదా. కాబట్టి అట్లా చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు రేజ్ చేస్తున్న ఇష్యూకి సమాధానం చెప్పకుండా నువ్వు ఫలానా వాడివి, నువ్వు దేశద్రోహివి, నీ వెనక దేశద్రోహ శక్తులు ఉన్నారు, వీళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చారంటే వాళ్ళు మొదటి రోజే చెప్పారు మాకు సపోర్ట్ ఇవ్వడానికి ఎవరైనా రావచ్చు. అసలు CJP అనేది ఒక పక్కా పార్టీగా ఇంకా ఫామ్ కాలేదు, అది లూజ్గా ఉంది. కొంతమంది కన్వీనర్స్ ఉన్నారు, సౌరదాస్, ఇంకొక 2-3 ఉన్నారు. కానీ అదేమి ఒక పార్టీ లాగా నిర్మాణం ఏమి ఏర్పడలేదు. వాళ్ళు మొదలు పెడితే జనం వాళ్ళ వెంట వస్తున్నారు. దానికి ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు, JNU వాళ్ళు, అక్కడున్న విద్యార్థులందరూ వచ్చారు. మొన్న 25వ తారీఖు ప్రశ్నలో సౌత్ నుంచి కూడా చాలామంది వెళ్ళారు, హైదరాబాద్ నుంచి వెళ్ళారు, బెంగళూరు నుంచి వెళ్ళారు, మద్రాసు నుంచి వెళ్ళారు. వాళ్ళందరూ అట్లా ఒక కాజ్ చుట్టూ మొబిలైజ్ అవుతున్నారు. CJP అనేది రాజకీయ పార్టీగా మారితే మద్దతు లభిస్తుందా సార్ అంటే భారతదేశంలో? ప్రజలు దాన్ని ఇంకా గమనిస్తున్నారు. ఇప్పుడు CJPకి కనిపిస్తున్న మద్దతు CJPకి కాదు, వాళ్ళు రేజ్ చేసిన ఇష్యూకి. వీళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి, వీళ్ళు గట్టిగా ఉంటారా, వాళ్ళు ప్రభావశీలంగా ఉంటారా అన్న దాన్ని బట్టి వాళ్ళు రేపు పొద్దున ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ వస్తుందా లేదా అని. ఇప్పుడు మొన్నటిదాకా మొన్న 4 రోజుల క్రితం ఇంకా వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో దేశంలో అనేక చోట్ల ప్రదర్శన జరిగింది, సంఘీభావంగా హైదరాబాద్లో కూడా మనకు జరిగింది. జరిగినప్పుడు రేజ్ అయిన కన్సర్న్ ఏంటంటే ఆయన ప్రాణాన్ని కాపాడాలి కదా. ఇప్పుడు దాని నుంచి 20వ తారీఖు తర్వాత ఏం మారింది, ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఇట్లా వ్యవహరించింది అనేది. ఇవాళ సుప్రీంకోర్టుకు కేసు వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మళ్ళీ ఇవాళ ఇంకో కామెంట్ చేశాడు. ఆయన కామెంట్ వల్లే కాక్రోచ్ పార్టీ పుట్టింది తెలుసు కదా. ఆయన మళ్ళీ ఇవాళ కోర్టులో వీళ్ళు అప్పీల్ చేశారు, హ్యూమన్ రైట్ వయలేషన్ జరిగింది, ఒకసారి వీడియో చూడండి అంటే వీడియోలు చెప్పి మా టైం వేస్ట్ చేయకండి, నేను చూసేది లేదన్నాడు. అంటే ఏంటి సార్ అసలు న్యాయ వ్యవస్థ పార్టీల కోసం పనిచేస్తుందా లేదంటే ప్రజల కోసం పనిచేయాలి ఏంటి అనుకోవచ్చు? అంటే కనీసం సున్నితత్వం లేకపోవడం అనేది. మామూలు సాధారణంగా ఏం చేస్తుంది, కోర్టుల్లో తీర్పులు ఎట్లా ఇచ్చినప్పటికీ ఆర్గ్యుమెంట్స్ జరిగే ప్రాసెస్లో చాలా ప్రజలకు అనుకూలంగా కామెంట్స్ చేయడం, వాళ్ళని తిట్టడం, ఎవరిని అధికారులను ఎవరి మీద కేసు వేశారు వాళ్ళని, పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాటిని విమర్శించడం, వ్యాఖ్యలు చేయడం అని చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా నేరుగా ప్రజలకు వ్యతిరేకంగా కామెంట్ చేయడానికి కూడా వాళ్ళ న్యాయ వ్యవస్థ సంకోచించట్లా. అంటే ఆ స్థాయికి తీసుకెళ్లారా న్యాయ వ్యవస్థ? అటువంటి ఆలోచన విధానం ప్రబలింది. ఇవాళ సాధారణ వ్యక్తులు కూడా కాక్రోచ్ పార్టీ వెనక ఎవరో ఉన్నారు, మనం దాన్ని నమ్మకూడదు అనే పద్ధతిలో నమ్ముతున్నారంటే అటువంటి విషయాన్ని. అటువంటి ప్రచారం బాగా జరిగింది. న్యాయ వ్యవస్థలు కూడా ఏంటంటే ప్రజలు చెప్పిన దాన్ని అంత వినాల్సిన అవసరం లేదు, ప్రజలు ఆందోళన ద్వారా, ఎజిటేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసిన విషయాన్ని కేర్ చేయక్కర్లేదు, హ్యూమన్ రైట్స్ అనేవి అంత ముఖ్యమైనవి కాదు, లీగాలిటీ ముఖ్యం కాదు, ఇవన్నీ ఉంటాయి కదా. లీగాలిటీ కంటే కూడా శాంతి భద్రతల రక్షణే ముఖ్యం. ఇప్పుడు బుల్డోజర్ల విషయంలోనే మొన్న జరిగిన ఒక కోర్టులో జరిగిన తీర్పు చూస్తే, ఒకప్పుడే మనకు అందరికీ దేశంలో అందరికీ తెలుసు బుల్డోజర్లనే నిజంగా అక్రమ నిర్మాణాల మీద చేసే దాడి కాదు. వాడు వేరే కేసులో దొరుకుతాడు, వేరే కేసులో వాడు నిందితుడు అవుతాడు, వాడిని శిక్షించడం కోసం మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి బుల్డోజర్ తీసుకెళ్తారు. అట్లా చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత 2 ఏళ్ల క్రితం చెప్పింది.
మందలించింది. మొన్న అంటుంది ఆపలేము అటువంటి వాటిని, ఏ విభాగం కూడా వాళ్ళ పని వాళ్ళు చేయకుండా మనం ఆపలేమని. అంటే మీరు 2014 నుంచి కూడా గమనిస్తే న్యాయ వ్యవస్థలో వచ్చిన మార్పు, ఒకళ్ళు కొంతమంది ఏమో ఏమీ చేయలేకపోయారు, అవును, కొంతమంది లొంగిపోయారు. ఇప్పుడేమో పూర్తిగా ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తే మనం అట్లాగే ఉండాలి అనే న్యాయ వ్యవస్థ ఉన్నవాళ్ళు కూడా అటువంటి పరిణామం జరిగింది. కాబట్టి ప్రజలకు ఇంకా అందరూ ఒకటే. ఇప్పుడు CJP ప్రొటెస్ట్లు చూడండి, ఇంకొక విషయం, పార్టీ గురించి ఆలోచిస్తున్నారు వెనక నుంచి. వాళ్ళు అక్కడ ఉన్న స్టూడెంట్స్, యువకులు, వచ్చిన వాళ్ళందరూ మీడియా పర్సన్స్ని ఘెరావ్ చేశారు. గోధీ మీడియా అని మాట్లాడారు. ఎందుకు? దేశంలో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా, ఇంగ్లీష్ హిందీ మీడియా అంతా కూడా అబద్ధాలు రాస్తుంది. వాళ్ళు పక్కన ఉద్యమం జరుగుతుంది, ఆ ఉద్యమానికి భిన్నమైన విజువల్స్ చూపిస్తున్నారు. అసలు వీళ్ళను మీద పోలీసులు దాడి చేస్తే ఆ ఉద్యమంలోకి కొంతమంది అనామక వ్యక్తులను, ఎవరో తెలియని వాళ్ళని ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా పోలీసుల మీద రాళ్ళు వేయించి ఇట్లా జరిగిందని ఒక కథనాలు వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ స్థాయికి వెళ్ళడానికి కారణాలు ఏమనుకో? ఏదో చెప్పాక అన్ని వీళ్ళు చీఫ్ జస్టిస్ గారు అట్లా ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి ఏం మాట్లాడారు? కఠిన చర్యలు తీసుకుంటాం కదా, పిల్లల్ని అట్లా రెచ్చగొట్టడం మంచిది కాదు అంటాడు. పిల్లల్ని ఎవరు రెచ్చగొట్టారు? పిల్లలు ఎవరైనా ఇది అన్యాయం అని చెప్పిన వాళ్ళు రెచ్చిపోయారా? లేదా వాళ్ళలో ఉన్న మనుషులు 14 మందో 15 మందో ఆత్మహత్య చేసుకోవడం వల్ల బాధపడి గొంతు విప్పారు? కాబట్టి ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి జరిగిన వైఫల్యాన్ని, లోపం వల్ల వాళ్ళు నోరెత్తుతున్నారో, అక్కడక్కడ రెచ్చిపోయారేమో తెలియదు. కానీ ఎవరో మాట్లాడటం వల్ల ఎందుకు రెచ్చిపోతారు ఏ పిల్లలైనా కూడా? సార్, నీట్ పేపర్ లీక్తో పాటు ఈ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, యూత్, వీటన్నిటి మీద కూడా మెల్లిమెల్లిగా ప్రశ్నించే అవకాశాలు ఉంటుందా సార్? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అది మీకు కనిపిస్తుంది అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్న, పిల్లలు మాట్లాడుతున్న పద్ధతి. అన్నిటికంటే బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇట్లా ఒకటి జరిగినప్పుడు కొంతమంది వచ్చి రోడ్డు మీద మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వెళ్ళాలి, మనం కూడా మాట్లాడాలి, మనం ఊరుకోవడం మంచిది కాదు అని చిన్న పిల్లలు, +2 చదివిన వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికంటే వీళ్ళు ఒక అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నప్పుడు మేము ఇంట్లో కూర్చోవటం, మా తల్లిదండ్రులతో పోట్లాడి వచ్చాం మేము, వాళ్ళు వద్దన్నారు, పోలీసులు లాఠీచార్జ్ చేస్తే దెబ్బలు తగులుతాయి కదా అన్నారు, మేము కూడా భయపడ్డాము. కానీ అట్లాగా రాకుండా ఉండడం తప్పనిపించింది. అంటే అటువంటి మోరల్ రీజన్స్ చెప్తున్నారు. అంటే మోరల్గా సిస్టమ్కి, గవర్నమెంట్కి అంత విలువ తగ్గిపోతుంది. అది నైతికంగా పతనం అవుతున్న కొద్దీ ప్రజలలో నుంచి నైతిక శక్తి పెరుగుతుంది, నైతిక కారణాల మీద మొబిలైజ్ కావడం పెరుగుతుంది. వాళ్ళ 12th క్లాస్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఏమి నీట్ క్యాండిడేట్స్ కాదు, వాళ్ళ ఇంట్లో కూడా నీట్ అభ్యర్థులు ఎవరు లేరు. మా తమ్ముడికో చెల్లెలికో జరిగింది కాబట్టి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు కాజ్ జెన్యూన్ కాజ్ అయినప్పుడు, న్యాయమైన కాజ్ అయినప్పుడు మనం మాట్లాడకుండా ఎట్లా ఉంటాము అనే ఒక మోరల్ ఆబ్లిగేషన్ నుంచి వచ్చారు. అంటే ఇటువంటి స్ట్రాంగ్ రీజన్స్తో వస్తుంది కాబట్టి, అది CJP రూపంలో ఉండేవండి, రేపు పొద్దున ఇంకొక ఫామ్ తీసుకునేవ్వండి, లేకపోతే ఈ CJP క్లోజ్ అయిపోయి ఇంకొక మొబిలైజేషన్ రావచ్చు, ఏదైనా కావచ్చు. వచ్చు కానీ ప్రజలు పర్వాలేదు, మేము మాట్లాడాలి, మాట్లాడకపోతే కుదరదు అనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టు అనిపిస్తుంది. చలో పార్లమెంట్ తర్వాత ప్రభుత్వంలో కొంచెం కదలిక వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ అయితే అమిత్ షాతో భేటీ అయినట్లు సమాచారం ఉంది సార్. అంటే భవిష్యత్తులో, అంటే ఇంకొన్ని రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ మనం రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? ఒకటి, ప్రభుత్వము వ్యక్తి కాదు. ఒక వ్యక్తికి రాగద్వేషాలు ఉండొచ్చు, పంతాలు పట్టింపులు ఉండొచ్చు, ప్రభుత్వానికి ఉండకూడదు. ప్రజలు చెప్పింది నేను వింటాం, నాకు అగౌరవం, నా ఈగో హర్ట్ అయిందని ప్రభుత్వం అనుకోకూడదు, ఒక వ్యక్తి అనుకుంటే వేరే విషయం. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు వ్యక్తి కాదు. ఆయన ప్రత్యేకంగా ఆయన దగ్గరుండి నీట్ పేపర్ ఏమీ లీక్ చేయలేదు, కానీ నీట్ పేపర్ లాంటివి జరగకుండా ఉండే బాధ్యతలో, చూసే బాధ్యతలో ఉన్నాడు ఆయన. ఆ బాధ్యత గురించి ఆయన తన బాధ్యతను స్వీకరించాలని అడుగుతున్నారు. కాబట్టి రేపు అది ఆయన, నేను రాజీనామా చేస్తాను అంటే బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు, అమిత్ షా అందరూ ఒప్పుకోకుండా ఆయన రాజీనామా చేయలేడు. ఆయన రాజీనామా చేయడం అంటే ఏంటి? వ్యక్తిగతంగా ప్రధాని తన బాధ్యతను ఒప్పుకోవడంతో పాటు బీజేపీ ప్రభుత్వం బాధ్యతను కూడా ఆయన ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆయనకు
ఇంత గొడవ అవుతుంది కదా, ఎందుకు నేను రిజైన్ చేస్తానంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎస్ సార్. గవర్నమెంట్ పరువుకు సంబంధించిన విషయం. అట్లా ఆలోచిస్తుంది ప్రభుత్వం. ఓకే. ఇట్లా దీన్ని లొంగిపోతే రేపు ఇంకోటి అడుగుతారు. దీన్ని మనం ఎందుకు మేము ప్రభుత్వంగా చర్య తీసుకున్నాం కదా, ఎందుకు వాళ్ళు చెప్పిన డిమాండ్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, ఇట్లా ఆలోచిస్తుంది. కాబట్టి 99% చేయకపోవచ్చు. చేసినా కూడా ఎప్పుడో ఒక 6 నెలల తర్వాత క్యాబినెట్ రీషేపుల్ జరిగితే ఇన్ని తీసి ఇంకొక శాఖలో వేస్తే. ఓకే. అంటే అది ఒక కానీ రకమైన ప్రజల ఒత్తిడి నుంచి చేసినాము అనే ఫీలింగ్ రాకుండా చూసుకుంటారు అనమాట. దేశం నలుమూలల నుంచి బీజేపీ మీద ఒత్తిడి పెరుగుతుంది అండ్ బీజేపీ చేస్తున్నటువంటి పనుల మీద కూడా వ్యతిరేకత అయితే చాలానే చూస్తూ ఉన్నాం. బీజేపీ పతనం మెల్లిగా స్టార్ట్ అయింది అనుకోవచ్చా సార్? అంటే 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అది మనం పొలిటికల్గా పూర్తిగా జోస్యానికి సంబంధించిన విషయం. ఎస్. మనం దీన్ని చూసి బీజేపీ బలహీనపడింది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మొన్నటిదాకా బీజేపీ తన బలాన్ని పెంచుకోవడం మీద ఫోకస్ చేసింది. ఓకే. ఎట్లా వ్యవస్థాత్మకంగానే, అంటే మళ్ళీ ఆ వ్యవస్థల్ని కూడా మళ్ళీ మేనేజ్ చేయడం ఉండొచ్చు. ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేయడం కానీ, ఓటర్ల జాబితాలు మెయింటైన్ చేయడం కానీ, సామాజిక సమీకరణాలతో ప్లే చేయడం కానీ, ఎస్. ఇటువంటివన్నీ ఉండొచ్చు. కానీ తన బలాన్ని, క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవడం ద్వారా తిరుగులేని శక్తిగా ఉండాలని. కానీ 2024లో ఏమైందంటే ఎంత ప్రయత్నించినా కూడా పార్లమెంట్లో అనుకున్నన్ని సీట్లు రాలేదు. దానివల్ల వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయడానికి కావాల్సిన 2/3 మెజారిటీ కానీ, రాజ్యసభలో మెజారిటీ కానీ లేవు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఇంతకాలం చేయని పని చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా, ఇంకో ద్వారా సీట్లు సంపాదించడం కాకుండా ఇతర పద్ధతుల ద్వారా సీట్లు సంపాదిస్తున్నారు. చూస్తున్నారు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు ఎన్నికలు అయిపోయిన వెంటనే వాళ్ళ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు సగం మంది ఇంకో వేరే గ్రూప్ పెట్టుకున్నారు. అవును సార్. అట్లా ఇతరత్ర వేరే ప్రతిపక్ష పార్టీల నుంచి బలాన్ని సమకూర్చుకుంటున్నారు, చీలికలు ప్రోత్సహించి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 5-6 సీట్ల దగ్గరికి వచ్చిన రాజ్యసభలో అయితే మెజారిటీ వచ్చేస్తుంది. అట్లాగే ఇప్పుడు డీలిమిటేషన్ డిఎంకి మేము సపోర్ట్ చేస్తాం, మాకు మా షరతులకు అంగీకరిస్తే అంటుంది. అంటే అట్లా పూర్తిగా అన్ని విషయాల్లో సపోర్ట్ చేయకపోవచ్చు ఆ పార్టీ, కానీ డీలిమిటేషన్ వరకు చేయొచ్చు. అట్లా ఒక్కొక్క ఇష్యూ బేస్డ్ మీద సపోర్ట్ గ్యాదర్ చేస్తుంది. పార్టీని చీల్చి తన బలాన్ని పెంచుకుంటుంది. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడంతోనే ముగిసిపోలేదు, ఆ పార్టీని ధ్వంసం చేస్తుంది అనమాట. ఆ పార్టీకి సంబంధించిన ఆస్తులన్నీ చేసి దాంట్లో వాళ్ళందరి మీద కేసులు పెట్టి, దాంట్లో ఉన్న వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలని, ఎంపీలని లాగేసుకొని అట్లా చేస్తారు. అటువంటి ధోరణిలోకి నెక్స్ట్ ఫేజ్లోకి వచ్చింది. కాబట్టి ఒక రకంగా బలపడుతుంది కూడా. అయితే ఏంటంటే మనం చూసేది కాలక్రమం డైనమిక్గా చూస్తాం కదా. ఇంతవరకు 0 ఉన్నది, ఇంతవరకు బీజేపీ 15 ఉన్నది, ఇప్పుడు 20 అయింది అనుకోండి, అదొక గ్రోత్. కానీ ఇంతవరకు 0 ఉన్నది 1కి వచ్చింది అనుకోండి, అది కూడా గ్రోతే. ఇంతవరకు 0గా ఉన్న ప్రొటెస్ట్, డెమోక్రటిక్ ప్రొటెస్ట్ ఇప్పుడు 1కి వచ్చింది. ఈ 1కి వచ్చింది చాలా తొందరగా మల్టిప్లై అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి గట్టి రెసిస్టెన్స్ వస్తుంది అని చెప్పగలం తప్ప ఈ టైంలో వీళ్ళు ఓడిపోతారా, ఇది పతనమా కాదా అనే విషయాన్ని మనం చెప్పలేము. కానీ ప్రభుత్వం, బీజేపీ కూడా ఒక 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఇప్పుడు ఉద్యమకాలతో కలవటం, వెళ్ళి విద్యార్థులను పరామర్శించడం నడ్డా చేస్తున్నారు. ఒక సాఫ్ట్ ఫేస్గా గవర్నమెంట్లో ఒక సాఫ్ట్ ఫేస్గా నడ్డాను ప్రొజెక్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున అవసరమైతే బీజేపీ మోడీని తీసేసి నడ్డాను ముందుకు పెట్టచ్చు, పెట్టి కూడా అట్లా వాళ్ళు కొనసాగిస్తారు. అట్లా కూడా ఏదైనా జరగచ్చు. దీని గురించి మనం ప్రభుత్వాలు మారటం గురించి పెద్ద మనం ఆశపడటం కానీ, ఊహించడం కానీ అట్లా చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల నుంచి రెసిస్టెన్స్ రావటం, ప్రజల నుంచి వ్యక్తీకరణ పెరగటం అనేది తప్పనిసరిగా ప్రభుత్వాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేట్టుగా చేస్తుంది. వాళ్ళ పనితీరులో మనకు బీజేపీ పోవాలనే ఏం లేదు, బీజేపీ పద్ధతులు మారితే కూడా సరిపోతుంది ప్రజలకి. ఆ పద్ధతులు మారే విధంగా ఒత్తిడి తేగలరు. నిరసనలతో సమస్యలు పరిష్కారం అవుతాయా సార్ నిజంగా? అంటే నాయకత్వం లేని ఇటువంటి ఉద్యమాలు చివరి వరకు ఉండి ప్రజల సమస్యలను ఏమైనా తీర్చే అవకాశం ఉందంటారా? ఒక ప్రతి ఆకాంక్ష ఒక వ్యక్తీకరణ కోరుకుంటుంది. ఆ వ్యక్తీకరణ తనంతదే నాయకత్వాన్ని నిర్మించుకుంటుంది. మరి బీహార్లో, ఉత్తర భారతదేశంలో 70 తర్వాత ఇందిరాగాంధీ అంత బలమైన మెజారిటీతో గెలిచిన తర్వాత 72లో ఎందుకు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఛాత్ర సంగ్రామ పరిషత్ ఉద్యమం వచ్చింది? వాళ్ళు విద్యార్థులుగానే స్టార్ట్ అయ్యారు. దాని తర్వాత దానికి వాళ్ళు జయప్రకాష్ నారాయణని నాయకుడిగా ఎంచుకున్నారు.
దాని తర్వాత అది రాష్ట్రాలకంటే వ్యాపించింది, గుజరాత్, బీహార్, యూపీ అన్నిటికీ వ్యాపించింది. 77లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడానికి పనికి వచ్చింది. ఎస్. కాబట్టి ఇప్పుడు ఆప్ కూడా అంతే. ఆప్ అదే అస్సాంలో ఉద్యమం అంతే. అస్సాం గణ పరిషత్ విద్యార్థులతో మొదలైంది, వాళ్ళే పార్టీగా మారారు తర్వాత. కాబట్టి ఇప్పుడున్న స్థితిని చూసి వీళ్ళు అవుతారంటే ఇట్లాగే ఉండకపోవచ్చు, మారుతుంది. ఏమీ లేనప్పుడు ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి చుట్టూ జనం ఇంతమంది పోవటం అనేది వాళ్ళు ఏదో ఒక ఆలంబన కోసం చూస్తున్నారు ప్రజలు. ఎవరన్నా ఒక ఒక కేంద్రం ఏర్పడితే, ఒక సెంటర్ ఏర్పడితే దాని చుట్టూ మొబిలైజ్ కావాలని చూస్తున్నారు. అట్లా ఆ బ్యానర్ చుట్టూ వాళ్ళు మొబిలైజ్ అయినారు. సార్ నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ ఉన్నారు, చాలామంది ఆప్, సమాజ్వాద్ పార్టీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వచ్చారు. ఈ పరిణామాలు ఏమైనా భవిష్యత్తులో అంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏమైనా కొంత ఊతం ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది అసలు? ఒకటి, కాంగ్రెస్ మీరు ముందాక అడిగినట్టుగానే దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే భయం కావచ్చు, వీళ్ళు బలపడితే తమ పరిస్థితి ఏమిటి అనే ఒక ఆలోచన కావచ్చు. కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం దాకా ఈ ఉద్యమాన్ని ఇగ్నోర్ చేసింది. మొన్నటి దాకా విమర్శించే వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు అంటే, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము సొంతంగా నీట్ దానికి వ్యతిరేకంగా, వైఫల్యానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం, మేము ఎన్ఎస్సీఏ ద్వారా ఆందోళన చేస్తున్నాం, మేము వీళ్ళతో కలవాల్సిన అవసరం ఏంటన్నట్టుగా మాట్లాడారు. కానీ ఢిల్లీలో ఒకటి జరుగుతున్నప్పుడు, ఇంతమంది ప్రజలు అక్కడ మొబిలైజ్ అవుతున్నప్పుడు ఆ పార్టీ ఏదైనా ఒక వైఖరి తీసుకోవాలి కదా. ఎందుకు జూలై 20 సంఘటన జరిగేదాకా ఎందుకు ఉండలేదు వాళ్ళు అంటే, ఒకటి వాళ్ళకి దీని మీద అనుమానం ఉండొచ్చు, ఇది ఆపు వాళ్ళ దుకాణం, లేదంటే బీజేపీ వాళ్ళ ఇంకొక ప్లాన్ బిగా ఏదో అనుమానం ఉండొచ్చు. ఇంకోటి, వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ. పిల్లలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, అట్లా ఉండకపోవచ్చు. లేదంటే కాంగ్రెస్ బలం వెళ్ళి దానిలో కలుస్తారేమో వాళ్ళు నా దగ్గర రావడం కంటే అని, ఇవన్నీ భయాలు, క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు వాళ్ళు. కానీ చివరికి తప్పలేదు. వాళ్ళు 20వ తారీఖు లాఠీ చార్జ్ ఇదంతా హింసాకాండ అయిన తర్వాత తప్పనిసరిగా ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు వెళ్ళి ధర్నా చేశారు. ధర్నా చేయడం వల్ల గుర్తుపెట్టుకోవాల్సింటే, రాహుల్ గాంధీ కానీ నేను ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళంతా వెళ్ళారు కదా, వీళ్ళు వెళ్ళటం వల్ల కాక్రోచ్ పార్టీకి వచ్చిన అదనపు గౌరవం ఏం లేదు, వీళ్ళకి గౌరవం అది. ఓకే, వాళ్ళని మీట్ అవ్వడం వీళ్ళకి గౌరవం. ఎందుకంటే వీళ్ళని మీట్ కావడం వీళ్ళ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అంటే ప్రజలు, ఎక్కువ మంది ప్రజలు దీన్ని జెన్యూన్ ఉద్యమంగా భావిస్తున్నప్పుడు నువ్వు దానికి దూరంగా ఉంటే నీకే నష్టం. కాబట్టి నీ క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసం నువ్వు అక్కడికి వెళ్ళావు, నీ క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసం నేను ఉద్యమం చేసావు. మంచిదే కానీ వాళ్ళని తినేయాలని ప్రయత్నం పెద్ద పార్టీలు చేయడం మంచిది కాదు. వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు, దాన్ని సాధ్యమైనంత వరకు స్వతంత్రంగా ఉండనిచ్చి వాళ్ళే ఒక శక్తిగా ఎదగనివ్వడం మంచిది తప్ప, మేమే మీ తరఫున పోరాడతాం, మీరందరూ వచ్చి నాకు కలిసిపోండి అంటే దాని కాంగ్రెస్కి అంత వాల్యూ లేదు ఇవాళ. ప్రతిపక్షంగా కూడా అది గట్టిగా పోరాడే శక్తి ఉన్న పార్టీ అని, నిలకడగా ఉండే పార్టీ అని గౌరవం లేదు. కాబట్టి మీరు వచ్చారు బాగానే ఉంది, సపోర్ట్ చేశారు బాగానే ఉంది, ఆ సపోర్ట్ ఆ ఉద్యమానికి మేలు చేయాలి కానీ మీ మేలు కోసం ఆ సపోర్ట్ హాని చేయడం కోసం చేయకుండా ఉంటే మంచిది. సార్ అట్లాగే దేశంలో ఎన్నో ఉద్యమాలకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఉద్యమంలో, అంటే CJP చేపడుతున్నటువంటి ఈ ఉద్యమంలో దానికి సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉన్నాయి, కానీ ఈ పార్టీల యొక్క డైరెక్ట్గా అంటే ప్రత్యక్ష ప్రమేయం ఎక్కడా కనిపించడం లేదు, చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే ఓన్లీ సంఘీభావంగా వెళ్తున్నారు వాళ్ళు. విద్యార్థి సంఘాల వాళ్ళు మాత్రం వాళ్ళు దాన్ని క్రియాశీలంగా పాల్గొన్నారు. వాళ్ళు వాళ్ళ జెండాలు తీసుకుని అక్కడ కనిపించారు, అనుబంధంగా ఉన్నారు తప్ప దాంట్లో కలిసిపోయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు కూడా. అది మంచిదే, వాళ్ళు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిదే. అట్ ద సేమ్ టైం డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళు యాక్టివ్గా లేకుండా లేరు. ముఖ్యంగా ఏఎస్ఐ కానీ, తర్వాత SFI కానీ, ASF కానీ వీళ్ళు బాగా యాక్టివ్గా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ సంఘీభావం అని చెప్పి వాళ్ళతో కలిసి రావడం అనేది చేస్తున్నారు. చాలా చివరిగా CJP చేపట్టినటువంటి ఆందోళన దేశంలో రాజకీయ మలుపుగా మనం అనుకోవచ్చా? రాజకీయ మార్పు ఒక రకంగా రాజకీయ మార్పే. దేశంలో ఉన్న వాతావరణాన్ని ఇది ఇట్లాగే ఉంటుంది, ఇంతే, ఎవరు మాట్లాడరు, ఇంత
వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసినా నడిచిపోతుంది, వాళ్ళే గెలుస్తుంటారు, మాట్లాడిన దానికి విలువ ఉండదు, మనం అడిగింది చేయరు. ఈ గడ్డగట్టికి పోయిన పరిస్థితి ఇట్లాగే కొనసాగుతుంది అని ఒక నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళకి లేదు, దీంట్లో నుంచి కూడా ఒక చిన్న వేడి పుడుతుంది. ఏదైనా మాట్లాడతారు, మాట్లాడితే భయపడకుండా వస్తారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు, అది మీడియాను కూడా ప్రశ్నిస్తారు. అసలు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కామెంట్ల మీద వచ్చింది. ఇది న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళు మంచి చెడ్డ దాని గురించి విమర్శించగలుగుతారు. ఇవన్నీ ఒక మనకు గుర్తు చేశారు కదా, మన సొసైటీకి తెలియదు కాదు, ఇవన్నీ మనకి ప్రజలకి శక్తి ఉందని తెలుసు, ఉంది కాబట్టి మనం ఫ్రీడమ్ ఫైటింగ్ చేసాము. తర్వాత చాలా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఫైట్ చేసాము. చాలా దేశంలో ఉద్యమాలు చాలా వచ్చినాయంటే ప్రజల్లో తమకు ఉన్న శక్తి గురించి వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ కొంతకాలంగా దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల అదంతా కూడా అణగారిపోయి ఎక్స్ప్రెషన్ లేకుండా పోయింది, వాయిస్ లేకుండా పోయింది. ఎవరిని వాయిస్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. అన్ని వ్యవస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేసరికి ప్రభుత్వం ముందు పౌరుడు ఒక అనాథ అయిపోయినాడు, ఒక బలహీనుడైపోయాడు. దాని నుంచి లేదు మనకు వాయిస్ ఉంది, మనం ఏదైనా అనుకుంటే చేయొచ్చు. కష్ట నష్టాలు ఉంటాయి కానీ చేయొచ్చు అనుకునే వాళ్ళ సంఖ్య బాగానే ఉంది. అది కొత్త జనరేషన్ కావటం చాలా మంచిది. ఈ కొత్త జనరేషన్ హెల్తీగా ఆలోచిస్తున్నారు, ద్వేషం ఉండకూడదు అనుకుంటున్నారు, ప్రోగ్రెస్ గురించి ఆలోచిద్దాము మనుషులు మనం ఈ రాజకీయ హిందూ ముస్లిం రాజకీయాలు ఇటువంటి చేయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది చాలా పాజిటివ్ సూచన, దేశానికి మంచి జరుగుతుంది దీనివల్ల. సార్, బీజేపీ తక్షణంగా చేపట్టే చర్యలు ఏవైతే బాగుంటాయి సార్, అంటే ఈ ఉద్యమానికి సంబంధించి? ప్రభుత్వం పట్టింపులకు పోకూడదు. ఇదే వాళ్ళేం వ్యక్తులు కాదు, వ్యక్తిగత వైరం కాదు. ఇది ప్రజలకు నష్టం జరిగింది, ఆ నష్టానికి ఏదో పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. ఆ పరిహారం కొంత భౌతిక రూపంలో ఉండాలి, కొంత ఎమోషనల్ రూపంలో ఉండాలి. ఎమోషనల్ రూపంలో ఏంటి, ఈ తప్పు జరిగింది, నేను వీడిని తీసేశాను, ఆడ బాధ్యతలను తప్పించాను. మామూలుగా లాకప్ డేట్ జరిగితేనే పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని వేరే స్టేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు కనీసం. అట్లా కనీసం ఏదో చేయాలి. ప్రజల మాట నువ్వు పట్టించుకున్నావు అనే నమ్మకాన్ని కలిగించాలి. ప్రజల మాట ఎంత చేసినా నేను పట్టించుకోను అనేది కఠినమైన దృఢమైన ప్రభుత్వ లక్షణం అవుతుందేమో కానీ ప్రజాప్రభుత్వం లక్షణం కాదు. ప్రభుత్వం ప్రజలకు ప్రజల నుంచి వినే తత్వం అలవరుచుకోవాలి, ప్రజలకు చెప్పే అవకాశం ఇవ్వాలి. ఇది చేస్తే మంచిది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది సిజేపీ చేపట్టినటువంటి ఈ ఆందోళన మెల్లిమెల్లిగా దేశమంతా చైతన్యాన్ని రగిలించి ప్రతి గ్రామానికి చేరింది. అట్లాగే ప్రభుత్వంలో కూడా కొంత కదలిక వచ్చింది. అండ్ ముఖ్యంగా బీజేపీ ఖచ్చితంగా స్పందించాలి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు కానీ మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఏవైనా కానీ మెల్లిగా, అంటే ఇన్ని రోజుల తర్వాత రావడం అనేది రాజకీయంగా ఒక కొత్త మలుపుకు దారితీసింది. అట్లాగే సిజేపీ పార్టీ చేపట్టినటువంటి ఈ ఆందోళన, ఈ పోరాటం దేశంలో ఒక కొత్త మార్పుకు దారితీసిందని సార్ చెప్తున్నారు. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.